బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. ఫాస్ట్ ఫేస్ బాగుంటుంది. 2 hours మంచిగా టైం పాస్ అవుతుంది. అంజలి యాక్టింగ్ ఎలా ఉంది? అంజలి గారి అంతా సెకండ్ హాఫ్లో కనబడుతుంది. మంచి యాక్షన్, మంచి యాక్టింగ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ లేదంతే, మిగతా సాంగ్స్ అన్నీ. సో త్రిబుల్ ఆర్ తర్వాత ఇదే ఫస్ట్ మూవీ కదా రామ్ చరణ్ది. సో ఎలాగా త్రిబుల్ ఆర్ని బీట్ చేస్తున్నట్టు? అది వేరు, ఇది వేరు. దేని దాంతో చూసుకోవాలి. ఇందులో సెకండ్ హాఫ్ మొత్తం మంచి యాక్షన్ ఉంటుంది. ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ కోసం చాలా చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. ఎలా ఉంది మూవీ? సూపర్ అండి. శంకర్ కమ్బ్యాక్ ఈజీలీ. సాంగ్స్ బాగున్నాయి. కొరియోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ శంకర్ స్టైల్ ఎలా అయితే కావాలనుకున్నామో, శంకర్ కంబ్యాక్ ఎలా అయితే కావాలనుకున్నామో అలా అయితే వచ్చేసేది. అంజలి యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ బెటర్. సేమ్ యాస్టీస్ రంగస్థలం అయితే ఎలా అయితే వచ్చిందో షోట్ అదైతే అంత ఉండదండి. చాలా బాగుంది. స్టోరీ పరంగా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది. డ్యూయల్ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది. సెకండ్ ఓల్డ్ పోర్షన్ చాలా బాగుంది. శంకర్ మార్క్ కనిపించిందా మేడం? సారీ, శంకర్ మార్క్ కనిపించిందా? కనిపించిందండి. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? ఉంది. కొన్ని సీన్స్ అయితే అసలు ఇచ్చలేదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 5 ఇస్తానండి. అన్ప్రెడిక్టబుల్గా ఉంది మూవీ, చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఎవ్రీ విజువలైజేషన్ అనేది చాలా బాగుంది సినిమా. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇదే మూవీ కదా రామ్ చరణ్ది. సో యాక్టింగ్ ఎలా ఉంది? దానికి రంగస్థలంలో నేషనల్ అవార్డు వచ్చేది ఉండే, రాకపోయింది. ఇప్పుడైతే పక్కా వస్తుంది. అపన్న అనేది చరిత్రలో నిలుస్తాడు. సాంగ్స్ అనేది విజువలైజేషన్ వావ్, ఎక్సలెంట్. శంకర్ మార్క్ అనేది పక్కా కనిపిస్తుంది మూవీలో. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంజలి ఎమోషన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఎమోషనల్గా టచ్ అవుతుంది, హిట్ అయిపోతుంది. మొత్తానికి సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5. శంకర్ మార్క్ ఉందా మేడం? కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అవును, లైక్ ఏమో సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ ఎంత? 3. ఈ సినిమాలో శంకర్ ఫ్లాప్స్ నుంచి రామ్ చరణ్ బయటపడేస్తారు ఈ సినిమాలో. సో సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ సినిమాతో. సో అది నాకైతే అనిపిస్తుంది, బట్ నేను రాలేను, నా ఏజ్ అయిపోయింది. శంకర్ మార్క్ అయితే 10 years బ్యాక్ శంకర్ ఉన్నాడు, కానీ లైక్ అప్డేట్ ఏం అవ్వలేదు. సాంగ్స్ కూడా చాలా వి ఫోకస్ ఆన్ మోర్ దట్. బట్ నానా హైరేనా సాంగ్ అయితే లేదు. ఎస్జే సూర్య యాక్టింగ్ సూపర్ ఉంది. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ బాగా చేశాడు. తమనాన్ని ఇచ్చి పడేసిండు. కాకపోతే శంకర్ కొంచెం చేస్తుంటే మంచిగా ఉండేది. అదే మ్యామ్, లైక్ 70% సాటిస్ఫైడ్ అంతే. 100% 70% సాటిస్ఫైడ్. అంజలి బాగా చేసింది. యాక్టర్స్ అందరు బాగున్నారు. తమన్నా బాగానే ఇచ్చాడు. బట్ శంకర్ ఇంకొంచెం మంచిగా ఫోకస్ పెట్టుంటే బాగుండేది. స్టోరీ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచిగా ఉండేది. సో టోటల్గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? 3/5. అది కూడా ఎస్జే సూర్య, రామ్ చరణ్, శంకర్, తమనన్న అంతే. ప్రిడిక్టబుల్ మ్యాక్సిమం. బాగుంది. అన్ప్రెడిక్టబుల్. చాలా బాగుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. అంత బాగుంది. ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో, అండ్ అఫ్కోర్స్ సీఎం ఆ ప్రమాణ స్వీకారం లాస్ట్ టైటిల్స్ అప్పుడు ఐ నాట్ స్పాయిల్ ద ఫన్, బట్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకుంటారు సింపుల్గా. అఫ్కోర్స్ శంకర్ గారి ఆ గ్రాండియర్, ఆ మార్క్ కనిపిస్తుంది. కానీ ఎమోషన్ చాలా బాగుంది. అండ్ యాజ్ అ మెగా ఫ్యాన్ యూ విల్ ఆబ్వియస్లీ ఎంజాయ్. ఖచ్చితంగా ప్రతి ఫ్రేమ్లో పవర్ స్టార్ కనిపిస్తారు. ఆబ్వియస్లీ 3.5. వాళ్ళందరూ వచ్చి ప్లస్ వాళ్ళ నాన్న అట్లా వాళ్ళ వైఫ్ని అక్కడ చనిపోతున్నప్పుడు పార్టీ రేజ్ చేస్తారు కదా, ఆ మూమెంట్ నచ్చింది. అది జగన్ ఫీలింగ్ లాగా అనిపించింది. జగన్ వాళ్ళ నాన్న చంపేసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్ప్రిడిక్టబుల్ అన్నిట్లా అంతే. జస్ట్ యావరేజ్. యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీ అంతా ఏం లేదు.
చాలా బాగుందండి రామ్ చరణ్ యాక్టింగ్ మామూలుగా లేదు, బాగుంది. సూపర్ హిట్ సినిమా, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి మనిషి చూడాలి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు. ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సూపర్ హిట్. రామ్ చరణ్ యాక్టింగ్ చించేశాడు, కళ్ళంలో నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఒక సీన్లో అయితే. అసలు ఇంటర్వెల్ ట్వీట్ అయితే అసలు ఊహించరు ఎవడో, ప్రతి ఒక్కరు ఊహించలేడు ఇంటర్వెల్ ట్వీట్ అయితే. సూపర్ హిట్ సినిమా.